మహిళలు కాళ్లకు నల్ల దారం పట్టీలు కలిపి ధరించవచ్చా? శాస్త్రం ఏం చెబుతుంది? పట్టీలు మరియు నల్ల దారం కలిపి ధరించవచ్చా? జ్యోతిష నిపుణులు రవి పరాశర్ ఈ విషయంపై వివరిస్తున్నారు. పట్టీలు ఎందుకు ధరిస్తారు? పట్టీలు పాత సంప్రదాయం. ఇది అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యం, శక్తికి సంబంధించినది. వెండి కాళ్ల కండలు ధరిస్తే శరీరం చల్లగా ఉంటుంది. వెండి శరీర వేడిని సమతుల్యం చేస్తుంది. కాళ్లలో వాపు, నొప్పి, అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది. వెండి శరీరంలో ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. జ్యోతిష్యుల ప్రకారం పట్టీలు ధరిస్తే ఇంట్లో సానుకూల శక్తి నిలిచి స్త్రీ జీవితంలో అదృష్టం ఉంటుంది. వివాహిత స్త్రీలు శుభప్రదంగా భావిస్తారు. వైవాహిక జీవితంలో సామరస్యం, మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. నల్ల దారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చెడు కన్ను, ప్రతికూల శక్తి నుండి రక్షణ కోసం నల్ల దారం పురాతన నివారణ. కాలికి కట్టినప్పుడు ప్రభావం పెరుగుతుంది. నల్ల రంగు రాహు, కేతు, శని గ్రహాలను సూచిస్తుంది. ఈ గ్రహాల అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. శనివారం భైరవ ఆలయానికి వెళ్లి నల్ల దారం ప్రతిష్ఠించి ధరించడం శుభప్రదం. ఇది ఆత్మవిశ్వాసం పెంచి సానుకూల ఆలోచనలను ఉంచుతుంది. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన తగ్గిస్తుంది. ఏ రాశుల వారు దీన్ని ధరించకూడదు? కాళ్లకంప, నల్ల దారం కలిపి ధరించడం ఎంతో ప్రయోజనకరం. కాని మేషం, వృశ్చికం, కర్కాటక రాశుల మహిళలు చీలమండతో నల్ల దారం ధరించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక నష్టం, వైవాహిక ఉద్రిక్తత, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వెండి బ్రాస్లెట్ లేదా తెల్లటి దారం ధరించడం మంచిది. ఆరోగ్యంపై ప్రభావం: నల్ల దారం కడుపు నొప్పి, వెన్ను నొప్పి, వెన్నెముక సమస్యలకు ఉపశమనం. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కళ్ల నుండి పిల్లలను రక్షించడానికి వారి పాదాలకు లేదా చేతులకు నల్ల దారం కట్టడం సాధారణం. సంపద, అదృష్టం కోసం కాళ్లకంప ధరించే ముందు గంగా జలంతో శుద్ధి చేసి ఓం సౌభాగ్య లక్ష్మీయే నమః మంత్రం 11 సార్లు జపించండి. అప్పుల బాధ నుంచి బయటపడటానికి శనివారం నల్ల దారంలో 7 చిన్న ముడులు కట్టి ఎడమ కాలుకు కట్టండి. రుణం త్వరలో తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్కుల ప్రకారం సంతానం కోరుకునే స్త్రీ వెండి కండలు, నల్ల దారం కలిపి శివాలయంలో పూజ చేయాలి. ఫలితం త్వరగా పొందవచ్చు. ఎప్పుడూ నల్ల దారంతో ఎరుపు లేదా పసుపు దారం ధరించకూడదు. ఈ రంగులు సూర్యుడు మరియు కుజుడు శక్తులు మరియు రాహుకేతువుతో ఘర్షణ పడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.